హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాసీ నవ్య. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వరలక్ష్మి వ్రతం తర్వాత రోజు తీసిన వీడియో. సో మార్నింగే నైట్ కోసం అయితే ఇలా నేను స్ప్రౌట్స్ అయితే నానబెట్టాను అనమాట. ఇంకా డెకరేషన్ అమ్మవారివి అవన్నీ అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా మనం ఎంత రెడీ చేసుకున్నామో అంత కష్టపడి ఇవన్నీ తీయాలి కదా. అండ్ చాలా బాధగా కూడా అనిపించింది బ్యాక్ డ్రాప్ అమ్మవారిని తీయాలంటే. ఇంకా తప్పదు కదా, సో ఇంకా అయితే అన్నీ తీస్తున్నాను అనమాట. ఇంకా అమ్మవారిని అయితే తీసేసి ఇలా బ్యాక్ డ్రాప్ కూడా తీయడానికి వచ్చేసాను అనమాట. ఇంకా బ్యాక్ డ్రాప్కి అయితే నేను స్టిక్కర్స్ అవన్నీ అయితే అంటించాను కదా శారీకే. సో ఇవి బాగా స్టిక్ అయిపోయినాయి అనమాట. సో ఇంకా ఇవైతే తీస్తున్నా. ఇవైతే ఎప్పుడు అంటుకోమన్నా అంటుకోవన్నమాట. అంత స్ట్రాంగ్ అయితే అంటుకుపోయాయి క్లాత్కి. దట్టు నేను టేప్ అయితే యూజ్ చేశాను అనమాట, 2x కాకుండా. సో ఇంకా అవి స్ట్రాంగ్గా స్టిక్ అయ్యాయి. ఇంకా అయితే ఇవన్నీ తీసేసుకుంటున్నా డెకర్వి ఇవంతా అయితే. ఆ నెక్స్ట్ డే కూడా మనకి చాలా పని అయితే ఉంటుంది, బికాజ్ ఇవన్నీ మనం తీయాలి కదా. సో ఇంకా అయితే నేను మార్నింగ్ అయితే తీస్తున్నాను అనమాట. మీరు కనుక ముందు వీడియోస్ చూడకపోయింటే ఖచ్చితంగా వాచ్ చేయండి, మీకు నచ్చుతాయి అనేసి అనుకుంటున్నా. ఇక్కడ ఐకాంట్లు కూడా ఇస్తా. అండ్ నాకు వచ్చేసి డెకార్వి తీయడానికి చాలా టైం అయితే పట్టింది. ఇంకా అయితే ఇలా ఈ ప్లాస్టర్స్ అవన్నీ కూడా పీకేసాను అనమాట. కొన్ని చోట్ల ప్లాస్టర్ ఇంకా 2x అయితే వేసాను. ఇంక ఇవన్నీ అయితే తీసేసాను, దండలు అవన్నీ అయితే. ఇంకా ఈ దుప్పట్టా కూడా తీస్తున్నాను అనమాట. నేను ఇలా పిన్స్ ఇవన్నీ అయితే పెట్టాను. సో ఇవైతే నేను ఇలా బ్యాక్ సైడ్కి వేసేసాను. దానికైతే పిన్స్ అయితే ఏం పెట్టలేదు. ఇలా దుప్పటాకి వచ్చేసి మాత్రం ఇలా పిన్స్ అయితే పెట్టుకున్నాను. ఇందుకే పూజ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్స్ చేయండి. అండ్ ఇవన్నీ అయితే తీసేసాం అన్నమాట. ఇంకా డెకరేట్ చేసినవన్నీ, ఇంకా ఈ సారీ కూడా తీసేస్తే ఇంకా డెకర్ అంతా అయిపోతుంది. ఇంకా ఇవన్నీ అయితే చదువుకోవాలన్నమాట. ఇంకా బ్యాక్ డ్రాప్ అయితే తీసేసాం. బ్యాక్ సైడ్ ప్లాస్టర్స్ అవన్నీ అయితే కూడా తీస్తున్నాం అనమాట. నాకు ఈ దండ అసలుకి తీయాలనిపించలేదు. ఇంకా ఇవన్నీ అయితే తీసేసా. ఇంకా అయితే జ్యువెలరీ ఇవన్నీ అయితే తీయడానికి వచ్చేసా. ఇవి కూడా సదిరేద్దామని చెప్పి. సో ఈ బ్యాంగిల్స్ అయితే హ్యాండ్స్కి వేసాను కదా, అవి అయితే తీసేస్తున్నాను. ఇంకా ఇవన్నీ అయితే జాగ్రత్తగా స్టోర్ చేయాలి. నేనైతే ఇలా బాక్సెస్లో మాత్రం పెట్టేస్తాను అన్నమాట, ఏ బాక్స్లో అలా. సో దట్ మనకి కలర్ చేంజ్ అవ్వడం అలా అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవైతే అమ్మవారికి అయితే డిఐవై చేశాను. ఇవన్నీ ఒక కవర్లో పెట్టేద్దామని చెప్పి ఇలా డిఐవై చేసినవి ఒక కవర్లో అయితే పెడుతున్నాను. బనానా ట్రీ, ఇంకా గజమాల, హ్యాండ్స్ అవన్నీ అయితే ఒక కవర్లో పెట్టేశాను. ఇంకా జ్యువెలరీ కూడా నేను ఇలా ప్యాక్ చేసి ఒక బాక్స్లో బబుల్ ర్యాప్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ ఇంకో డిఐవై అయితే చేస్తున్నాను. ఇవి వచ్చేసి వుడెన్ క్లిప్స్ అన్నమాట.
బట్టలకి ఆరేసేవి, దాంతో ఒక డై చేద్దాం అనేసి అనుకున్నా. ఇంకా ఇది వచ్చేసి హీట్ ప్యాడ్. నెక్స్ట్ షార్ట్లో అలా అయితే మీకు షేర్ చేస్తాను ఇవి యూజ్ చేసి నేను ఎలా చేశాను అని. నాకు అయితే ఒక ఐడియా అయితే ఉంది, సో దట్ అది ఇట్లా పెడదాం అనేసి ఇవి ఉంటే యూజ్ చేసి పెడుతున్నాను అనమాట. ఇంకా కలరింగ్ అయితే చేసుకున్నాను, బ్లాక్ కలర్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే క్లిప్స్ ఇంకా ఈ హీట్ ప్యాడ్ అంతా ఒకే కలర్లో ఉంది అని చెప్పి, సో ఇంకా బ్లాక్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఫుల్గా అయితే ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను, ఇది మరీ లెంతీగా అయిపోతుందని. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా చాలా బాగా అయితే వచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా. జస్ట్ ఒక 100 రూపీస్ లోపే అయిపోయిందనమాట ఈ డిఐవై అయితే మాత్రం. ఇంకా ఇవి పెయింట్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది, బికాస్ అలా లైన్స్ అయితే ఉన్నాయి, సో అవి అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇంకా మా అక్క అయితే నేను వేస్తామని చెప్పేసి కొట్టుకుని వేసాం అనమాట, అంతలా బాగుంది. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా స్వీట్ కార్న్ అయితే తింటున్నాము. నాకైతే స్వీట్ కార్న్ చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టమా? ఇంకా అయితే చాలా హాట్గా ఉంది, సో ఒక్కొక్కటి తీసుకుని తింటున్నాను. ఒక ఫ్యాబ్రిక్ స్టోర్కి అయితే వెళ్ళాము మేము. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను, సో ఏమేమి తీసుకున్నామని ఇందులో అయితే షేర్ చేస్తున్నాను. అండ్ చాలా రీజనబుల్గా అయితే అనిపించాయి. ఇంకా నేను కలంకారీ డ్రెస్ మెటీరియల్ అయితే తీసుకున్నాను. ఒక 2 మీటర్స్ అలా అయితే తీసుకున్నాను. అండ్ కాటన్లో అయితే తీసుకున్నాను కలంకారీ మెటీరియల్ వచ్చేసి. అండ్ నాకు ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకో బ్లూది కూడా ఉంది, కానీ నాకు ఇదైతే బాగా అనిపించింది. ఇవి వచ్చేసి డిజిటల్ ప్రింట్ కలంకారీ అలా అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి పింక్ ఇంకా బ్లూ కలర్ అయితే తీసుకున్నాము. ఈ పింక్ మీద అయితే ఇలా పికాక్స్ వచ్చి ఇలా కలంకారీ డిజైన్ అయితే వచ్చింది, ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి వచ్చేసి బ్లూ కలర్ అనమాట. ఇది వచ్చేసి కొంచెం సాటిన్ మెటీరియల్ ఆ టైప్లో అయితే ఉంది, చాలా బాగుంది ఇది కూడా. ఇది వచ్చేసి ఆర్గాన్జా అనమాట. ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఎల్లో మీద ఇలా ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంది. ఇదైతే ఎల్లో కలర్ సాటిన్ అలా వేసి ఏదైనా ఫ్రాక్ మీద కలర్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది అనేసి అదొక మీటర్ అయితే తీసుకున్నా. ఇంకా ఇది కూడా వైట్ కలర్ది ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి దీని మీద కూడా. సో ఇలా ఆర్గాన్జాలో 2 అయితే తీసుకున్నాను. ఇంకా ఇది కూడా ఫ్రాక్కి అలా ఏమన్నా స్టిచ్ చేద్దామన్నట్టు తీసుకున్నా. ఈ వైట్ కలర్ మీద సాటిన్ క్లాత్ పెట్టి చూస్తే చాలా లుక్ వచ్చిందనమాట. సో ఇంకా ఇది కూడా తీసుకున్నాను. అండ్ ఇలా ఒక 1/2 మీటర్ ఉన్నట్టుంది ఇది. ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా క్లాత్ అయితే లేదు, ఇంకా 1/2 మీటర్ ఇచ్చామన్నా ఏదైనా హ్యాండ్స్కి అలా యూజ్ అవుతుంది అన్నట్టు ఇలా డిజైన్ అయితే వచ్చింది.